హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నా పేరు అనిల్, నేను ఒక తాపీ మేస్త్రి. ఈ వీడియో ఏంటంటే నేను పనిచేసే సామాన్లన్నీ కూడా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో చాలా బాగుంటుంది. అందరూ చూసి మన ఛానల్లో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూడండి ఫ్రెండ్స్, వీటిని తాపీ అని అంటారు. మనం ఏ పని చేయాలన్నా సరే మనకి తాపీలు అయితే చాలా అవసరం. ఈ తాపీ లేకపోతే మన తాపీ పనే లేదు. మెయిన్ మనకి గోడలు కట్టాలన్నా ప్లాస్టింగ్ చేయాలన్నా ఈ తాపీలే ఉండాలి. తర్వాత దీని పేరు వచ్చేసి చెక్క తాపీ అంటారు ఫ్రెండ్స్. మనకి ఇది ఎందుకంటే మనం గోడలు ప్లాస్టింగ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే ఈ చెక్క తాపీ అనేది అయితే మనకి అవసరం వస్తుంది. ఎందుకంటే మనం గోడలు సాఫీగా రావాలంటే ఈ చెక్క తాపీ ఉండాలి. తర్వాత మనం ఈ చిన్న తాపీ కోసం మాట్లాడుకోవాలి. చిన్న తాపీ ఎందుకంటే మనకి పెద్ద తాపీ ఎలాగో ప్లాస్టింగ్లు గట్ట కొట్టుబడులు కడతాము, ఈ చిన్న తాపీతో కోణాలు గట్ట పెడతాం ఫ్రెండ్స్. మన బీరువా కబోర్డులు ఎలివేషన్ వర్క్స్ ఉంటాయి కదా, వాటికి చిన్న తాపీతో చేయాలి పని. నెక్స్ట్ మనకి దీన్ని అయితే మనం వడంబరం అని అంటాం ఫ్రెండ్స్. ఈ వడంబరం ఎందుకంటే మనం గోడలు గట్ట కట్టినప్పుడు ఇది తూకం వేయాలన్నమాట. ఎందుకంటే ఇది తూకం వేయకపోతే గోడలు అటు ఇటు వెళ్ళిపోతాయి. అందుకే ఇది కంపల్సరీగా ఈ వడంబరం అయితే మనకి చాలా ఉపయోగపడుతుంది తాపీ పనిలో. నెక్స్ట్ వచ్చేసి మన లైన్ తాడు ఫ్రెండ్స్. ఈ లైన్ తాడు ఏంటంటే మనం ఏ గోడలు కట్టినా సరే తాడు కట్టుకోవాలి. ఎందుకంటే తాడు కట్టుకుంటే మన గోడ పర్ఫెక్ట్ గా వస్తుంది. అలాగే ప్లాస్టింగ్ చేసినప్పుడు పాయలు వేయాలన్నా ఏం వేయాలన్నా సరే ఒక లైన్ రావాలంటే ఈ లైన్ తాడు అనేది మాత్రం కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్. గోడలు గట్ట వంకర లేకుండా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన పనిలో శుద్ధి శానం ఫ్రెండ్స్. ఈ శుద్ధి శానం ఎందుకంటే మనకి మన పనిలో ఏ కంకర పెరిగిపోయినా సరే ఏమైనా కొత్తలు ఉన్నా సరే మన మెయిన్ ఈ శుద్ధి శానం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. మనం నెక్స్ట్ వచ్చేసి మనకి అతి ముఖ్యమైనది టేపు ఫ్రెండ్స్. ఎందుకంటే టేప్ అనేది చాలా ఉపయోగపడుతుంది తాపీ పనిలో. ఏ నాటులు చూడాలన్నా ఏం చూడాలన్నా సరే టేపే మనకి బాగా ఉపయోగపడుతుంది. ప్రతి పనికి కూడా మన టేప్ అనేది ముఖ్యం. నెక్స్ట్ లెవెల్ సోప్ ఫ్రెండ్స్. ఈ లెవెల్ సోప్ ఏంటంటే మనం ఈ లెవెల్ గట్రా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గోడలో ఇలా వాలిపోయినా లేదన్నది మనకు చెప్తుంది. కరెక్ట్గా లెవెల్ వేసుకొని మనం బిల్డింగ్ లెవెల్ గట్రా చాలా ఉపయోగపడుతుంది. ఇవి ఫ్రెండ్స్ మా పని సామాన్లు మొత్తం. మన వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఫేమస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి వర్క్ వీడియోస్ ఎన్నో పెడతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నేను ఫేమస్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. ఏంటి చేతిలో మిషన్ పెట్టుకొని చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదండి, మన తాపీ పనిలో ఈ మిషన్ కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ మిషన్ మనకి దేనికి ఉపయోగపడుతుందో ఈ వీడియో మొత్తంలో చూపిస్తాను. అందరూ కూడా స్కిప్ చేయమాకుండా చూడండి వీడియో. ఫస్ట్ అయితే ఒక లైక్ వేసుకోండి. ఈ మిషన్ మనకి దేనికి ఉపయోగపడుతుందంటే మనకి మిషన్ ఫస్ట్ ఊసలు కటింగ్కి అయితే ఉపయోగపడుతుందండి. మనం బిల్డింగ్ కి ఏ బల్లలు వేయాలన్నా సరే దేనికైనా సరే ఊసల కటింగ్ అనేది ఈ మిషన్ అయితే మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి మనం గోడలు ప్లాస్టింగ్ చేయించుకుంటాం కదా, ఆ ప్లాస్టింగ్ చేయించుకునే ముందు మనం పైపులు అయితే పెట్టుకుంటాం, కరెంటు పైపులు. దానికి గాలి కోయడానికి కూడా ఈ మిషన్ చాలా ఉపయోగపడుతుందండి. ఇంతకు ముందు అయితే మనం శుద్ధి శానంతో కొట్టుకొని మనం పైపులు పెట్టుకునే వాళ్ళం. ఇప్పుడైతే సులువుగా ఈ మిషన్ తో గాలి కోసుకొని మనం పైపులు పెట్టుకోవడమే. నెక్స్ట్ ఇంకా ఎలా ఉపయోగపడుతుందంటే మనం స్లాబ్ వేసుకుంటాం కదా, స్లాబ్ కింద సీలింగ్ అనేది చేస్తాం మనం. ఆ సీలింగ్ సున్నం పట్టుకోవడానికి ఈ మిషన్ తోనే మనం గంటలు అనేది పెట్టుకుంటామండి. అంటే ఇలా గీతల కింద పెట్టుకుంటే మనకి ఆ సీలింగ్ అనేది బాగా పట్టుకుంటుంది. ఇలాగా ఈ మూడాట్లకైతే ఉపయోగపడుతుంది. అంతేకాదండి మనకి కంకర పెరిగిపోయినా ఏదైనా సరే కొయ్యడానికి గట్టా చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గొట్టాలు గట్టా కట్ చేసుకోవడానికి. అంటే ఈ తాపీ వర్క్ లో ఈ మిషన్ కూడా ఒక భాగమే, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఈ మిషన్ తో కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి తాపీ పనిలోని. అలాగే అందుకని ఈ వీడియో అయితే చేశాను ఈ మిషన్ కోసం. ప్రతి ఒక్కరు కూడా నా వీడియోస్ సపోర్ట్ చేస్తే ఇలాగే మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఫ్రెండ్స్.
ocean, we're free. Bound only by frozen memories.